1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్డర్ పెట్టుకునైనా తింటాం గానీ ఇది తిని కాదు తాగి. అదేలే తాగి లక్షణంగా ఉన్న బాడీని పాడెక్కించలేం. నువ్వు వండింది తిని నేను ఎక్కేనా? ఎక్కేలా నేను వండలేదులే గానీ మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకురండి. మధ్యాహ్నం భోజనం అయినా మనస్ఫూర్తిగా తింటాం. బయటకు అసలు వెళ్ళను. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్డర్లు పెట్టుకుని మరీ తింటున్నారు కదా. ఆ మొలవట పెట్టుకుని తినండి, కానీ బయటకు వెళ్ళి నన్ను మాత్రం ఏమి పట్టుకురామనకండి. ఒరే లెఫ్ట్ చూసుకోరా ఎదవా. గేమ్ ఆడుతున్నావా? ఆడుకో. కానివ్వా మళ్ళీ ఎన్నాళ్ళకి వంట చేస్తున్నావా? తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి బా. అలా ఉండే వండుతాను, ఖచ్చితంగా వండుతాను. బేసిక్ గా మీ ఎక్కలేనప్పుడు దరిద్రంగా ఉంది. నాకు వంట చేసి పెడతావని నిన్ను ఇంట్లో పెట్టుకుని పోషిస్తా భరిస్తున్నా. అరే ఎదవా నేనా పోషించినందుకు బావ రుణం తీర్చుకోపోగా నువ్వు కూడా నాతోనే వండించుకుని వాటంగా తిని మొహమాటం లేకుండా పడుకుంటున్నావు. సిగ్గు లేదు? అస్సలు లేదు. ఉండదు. అయితే బా షాపింగ్ చేస్తుంటే స్మాల్ మీడియం అస్సలు దొరకట్లేదు బా. మోడల్ బాగుంటే సైజ్ ఉండదు, సైజ్ ఉంటే మోడల్ దొరకదు. అదే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ఎక్సలెంట్ మోడల్స్ లో ఈజీగా దొరికేస్తున్నాయి. అందుకని అందింది మెక్కేసి దొక్కలా అయిపోతానని అంటావు. ఇంత దరిద్రమైన కవరింగ్ ఎలా చేయాలనిపిస్తుంది నీకు? పని చేయడం రానప్పుడు కనీసం మేనేజ్ అయినా చేయాలి కదా బా. నువ్వు, మీ అక్క, మీ అమ్మ, మీ బాబు ఇంత బాగా మేనేజ్ చేస్తారు కాబట్టి దోలెక్కిన దోమల బేటలోకి వెళ్ళి ఇరుక్కుపోయినట్టు ఈజీగా ఇరుక్కుపోయా. సేద పురుగు మొహాలో మీరుండు. కానీ పెళ్లి టైంలో తల బేట అట్టుకుని బలే ఆడారే. ఎక్కడికి పోలే. రోజు ఉదయాన్నే మా అమ్మ 1 గంట ట్రైనింగ్ ఇచ్చేది బా. ఏమని? ముళ్ళు వేసేదాకా మిమ్మల్ని ఎలా మేనేజ్ చేయాలా అని. అందుకేనంటే మీ అక్క మేనేజర్ అయింది. అదెక్కడయ్యింది? నువ్వే చేసావు, కానీ నువ్వు చేసేలా అది మేనేజ్ చేసింది. మీకన్నా నరమాంస భక్షకులు అయ్యం కదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దారిలో రాంగ్ టర్న్ అని బోర్డు అన్నా ఉంటది. సర్లే అమ్మలకు సోదాపి టిఫిన్ త్వరగా రెడీ చేయి. అక్కొస్తే నేను మట్ట పెట్టి కొట్టిద్ది. ఎందుకు కొట్టిద్ది? నువ్వే కదా ఎర్లీ మార్నింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, నువ్వు మీటింగ్ చూసుకో, నేను టిఫిన్ చూసుకుంటా అన్నా. మరి నువ్వేం చూసుకుంటావు? నువ్వు ఎలా చేస్తున్నావు చూస్తా. అయ్యో బాబో, ఇది మళ్ళీ మేనేజ్ చేసేస్తున్నా. దీన్ని గ్యాస్ సిలిండర్ కొట్టుకు మాత్రం బాధేయాలి. చెప్పండి ఇంటి నెంబర్ 27 గారు. ఇప్పుడు నేను చెప్పేదంటే మీకు తిరుగుతాయి. ఎందుకు? కాలనీ గ్రూప్ లో లింక్ వచ్చింది చూడండి. చూస్తే మీ పెంకి ఎగిరిపోద్ది. ఏమొచ్చింది? ఈ రాఖీ ప్రత్యేకత. ఈ పంచాంగం గడవడండి నా మీద పెట్టాడు. అందుకే గ్రూప్ లో పెట్టారు. ఆ గ్రూప్ లో పెట్టుకోండి. అర్జెంట్ గా కొండ మీద తన్ని లింక్ డిలీట్ చేయించండి. నేను ఇవాళంతా ఇంట్లోంచి బయటకు రాకుండా మేనేజ్ చేస్తాను. ట్రై చేస్తాను. రేకేసుకుని పుట్టినట్టున్నాం మనం. రాఖీ పండుగ రోజున కూడా మనకి రేకాడేస్తుంది. ఎవడో ఎదవా. యా ఓకే సార్, ఓకే. అక్క కంపల్సరీ. ఇదేంటి కుక్కలాడుస్తోంది? సారీ సార్. ఓకే సార్, ఓకే. షూర్ సార్, షూర్. డన్. ఆ కళ్ళకేమన్నా కళ్ళకలకొచ్చిందా? కాల్లో ఉన్నా కనబడట్లేదా? దీనికన్నా జోరీగలనయ్యం. కాసేపైనా రెస్ట్ తీసుకుంటా. అదిగో టిఫిన్. ఏంటిది చలివేంద్రంలో మజ్జిగలా ఉంది? జీడిపప్పు ఉప్మా చేద్దాం అనుకున్నా. గ్యాస్ అయిపోద్దాని కంగారులో గ్లాస్ నీళ్ళు ఎక్కువ పోసా, అది ఇలా జ్యూస్ అయిపోయింది. కాన్సంట్రేషన్ కుకింగ్ మీద కాకుండా నేను కోపట్టమ్మే పెట్టాడు, అది కొడుతైంది. నువ్వు నోర్మే. ఏదో కొండ సీపురు కట్ట మొక్క వేసుకుని పొలాలు ఎట్టడానికి ఓ పులి వేసుకుంటావు. దాన్నంటారు ఎందుకు? ఉప్మాని ఇలా ఉడుకు నీళ్ళు చేసి ఏదో ఉడు మొహం మీరును. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్డర్ పెట్టుకునైనా తింటాం గానీ ఇది తిని కాదు తాగి. అదేలే తాగి లక్షణంగా ఉన్న బాడీని పాడెక్కించలేం. నువ్వు వండింది తిని నేను ఎక్కేనా? ఎక్కేలా నేను వండలేదులే గానీ మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకురండి. మధ్యాహ్నం భోజనం అయినా మనస్ఫూర్తిగా తింటాం. బయటకు అసలు వెళ్ళను. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్డర్లు పెట్టుకుని మరీ తింటున్నారు కదా. ఆ మొలవట పెట్టుకుని తినండి, కానీ బయటకు వెళ్ళి నన్ను మాత్రం ఏమి పట్టుకురామనకండి. అన్నిటికీ ఆర్డర్లు పెడితే ఛార్జీలు వాసిపోతాయి. తినడం మానేచ్చు కదా, డబ్బులు మిగిలిపోతాయి. తర్వాత మీరు కూడా పోతారు కదా. అవును, నిరంతరం నెమరేసి గేదెల్లో నవ్వుతూ ఉండకపోతే ఒక రోజు నిరాహార దీక్ష చేయొచ్చు కదా. చేసేద్దాం. అసలు నీకు నిరాహార దీక్ష అంటే ఏంటో తెలిసి అంటే? ఎందుకు తెలీదు? నీరు ఆహారం తీసుకుంటే దీక్ష చేయడం. 2 చెక్క ముక్కలు తీసుకుని భజన కూడా చేయి. ఏదో పనస పెక్క మొహం నువ్వు.
ముందు బయటికి వెళ్ళి మటన్ తీసుకురావటానికి ఏం మాయరోగమో చెప్పండి. ఎప్పుడు చూసినా మటన్ అంటావు, ఏదో కెటన్ గుట్ల చీరోడు కట్టుకుని. మటన్ అంటే ఎవరు? మేకదేవుడు. సాయం చేసే మనిషినే మనం దేవుడు అంటాం. ఒళ్ళంతా కారం పూసుకుని కూర అయిపోయి మన ఆకలి తీరుతుంది. అలాంటి మేక దేవుడు కాదా? పాపం దానికి ఆకలి అయితే ఆకులు అలవలు తిని పొలంలో పడుకుంటుంది. అంతేగాని ఎప్పుడైనా ఎవరినన్నా ఇంత మొక్క కొరికిందా? మీరు మాత్రం దాని బాడీలో ఏ ముక్క వదలకుండా పచ్చళ్ళు చేసుకుని జాడీలు పెట్టుకుని మరీ తినేస్తారు. మేక గురించి ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? వదలవా? వదలను. చెప్పు. మ్యా 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 మ్యా. అర్థం కాలేదు కదా, అందుకే ఆ మహాకవి ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పాపం ఎక్కడ ఉన్నాడో ఏంటో. కొట్టలేదా? దెబ్బ వేస్ట్ అని. బాబు మహాకవి, కిలో మటన్ తెస్తే 3/4 కిలో తినేసే నువ్వే. నల్లి బొక్క రాలేదని ముదురు పిల్లిలో మూల కూర్చొని ఎడుతావు. బొక్క దొరికితే నుచ్చు చేసి గుజ్జు కూడా మింగేస్తావు. మీరు మేకల్ని కాపాడే మహనీయుల్లా మాట్లాడుతున్నారు. అదప్పుడు మరి ఇప్పుడు పచ్చి మొక్కలు తినే పిచ్చి మేకల మీద పశ్చాత్తాపం కలిగింది. ఎన్నాళ్ళు? రేపటి వరకు. ఏంటి? ఎన్నాళ్ళైనా. అందుకే నన్ను మార్కెట్ వైపు పంపకండి. నేను వెళ్ళి నా మేక దేవుడికి మాల కట్టుకోవాలి. ఉప్మా ఫ్రిడ్జ్ లో పెడతాను, గట్టిపడ్డాక తినండి. మార్పు చెందిన వాడే మనిషి, అది బావేనే. తూర్పుకి తిప్పి తన్నేది రాజకుమారి అయితే ఎగిరి పడేది సౌజన్యం అవుద్ది. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా ఎన్ని వేల మేకలు తినేసాడు తెలుసా? ఇప్పుడు మేకదేవుడు మాలా అంటున్నాడు. దీని వెనక ఏదో పెద్ద మ్యాటరే ఉంది. ఈ మమత ఒకటి, దీని కూడా ఏదో రోజు మటన్ కూరలేసి వండారు. మమత గారు. కుమారి గారు, మీ ఆయన గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు. అయితే ఆయన ఇంట్లోనే ఉంచి మీకు ఒక లింకు పెడతాను, చూడండి. అలాగే. ఈ రాఖీ ప్రత్యేకత 1 సంవత్సరం పాటు ఆడోళ్ళకి ఉండవు డబ్బులు కొరత, చీరలు పెడతా. కానీ ఈ రాఖీ కట్టించుకునేవాడే ప్రత్యేకం. పేరు ఆ 7 కొండల స్వామి పేర్లలో ఒకటైన శ్రీనివాసుడై ఉండాలి, కానీ శివుడు పేరు కలిసి ఉండాలి. హర శ్రీనివాసు బావా? పురుషుడు వివాహితుడై ఉండాలి, వింతగా ప్రవర్తించాలి. బావ కన్నా ఎంత మనిషి ఎంత వెతికినా దొరకడు. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఈ రోజు రాఖీ కడితే లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది, శ్రీకృష్ణుడు చీరలిస్తాడు. అందుకా ఈ రోజు మీ బావ బయటికి వెళ్ళన్నాడు. పోనీలే, మంచి పని చేశాడు. నిజమే, ఈయన వల్ల ఎన్నాళ్ళకి మనకు మంచి జరగబోతుంది. ఏంటది? రాఖీ కడితే డబ్బులు ఎవరిస్తారు? కట్టించుకున్న అన్నయ్యలు. కానీ ఇక్కడ కట్టించెల్లి ఇస్తారు. ఆ. హలో హలో మమత గారు, మీరు ఇలాంటివి నమ్ముతారా? నిజాలు చెప్తే నమ్మను గాని యూట్యూబ్ లో చెప్తే నమ్ముతాను. అయితే ఆ లక్షణాలు ఉన్న మా ఆయనకి రాఖీ కట్టాలంటే రాఖీకి 1000 అవుద్ది. అమ్మని అప్పుడే వాళ్ళ ఆయన సొంతలో మేకం చేసేసిందే. 1000 వస్తుంటే 1000 పెద్ద మ్యాటర్ ఏంటి, కట్టేద్దాం. కుమారి గారు, మాకు డీల్ ఓకే. హారతి పళ్ళంతా హాజరైపోతాం. హర శ్రీనివాస్ గారు రెడీగా ఉండమనండి. అలాగే. పదవి చెప్తా. ఏమండి, అన్నా చెల్లెల అనుబంధం గురించి మీ అభిప్రాయం ఏంటండి? చెప్తాను. అబ్బా. చెల్లంటే చిన్న ప్రాయం నుండి అన్న వెంట పడే పెద్ద కొండ చెలవలాంటిది. తోడబుట్టిందంటే అన్నయ్య ప్రాణాలు తోడేసే తోడేళ్ళంటిది. అంత గొప్పది చెల్లెమ్మంటే. అన్నయ్య అడుక్కు తినేవాడైనా బొచ్చులో పడ్డ చిల్లర కూడా అస్సలు ఆలోచించకుండా పట్టుకెళ్ళిపోయేదే చెల్లెమ్మంటే. మీకు రాబందులు తెలుసా? రాబందులు గ్యాప్ ఇవ్వకుండా పీకుతుంటే చెల్లి కూడా అంతే. పెళ్ళి అయ్యాక కూడా గ్యాప్ ఇవ్వకుండా జీవితాంతం పీక్కు తింటానే ఉంటుంది. ఆయన ఏం పెట్టేవరా ఎదవా అంటుంది. అంత ప్రేమ అన్నయ్య అంటే చెల్లెమ్మకి. రాఖీ వచ్చేసిందిగా, ఇంకా బాకీలు కట్టేయాల్సిందే. అందుకే మీకోసం మేము ఒక ఏర్పాటు చేసాం. నా చెల్లి ఇక్కడ లేదుగా, మేం క్రియేట్ చేసాంగా. ఏంటిది? మేం వీడియో చూసాంగా. ఈ రోజు మీ హ్యాండ్ అమ్మేశాంగా. అమ్మేశారా? కట్టేయమంటారా? క్యాష్ డౌన్, క్యారీ ఆన్. క్యాషా? డబ్బులు లచ్చిందేవత, లచ్చిందేవత, మా ఇంటికి వచ్చే లచ్చిందేవత.
2 నిమిషాల్లో 2000 లాభం. మమత గారు నేను చెప్పిన ఏర్పాటు చేశారా? కాలనీలో లేడీస్ అంతా క్యూలో ఉన్నారు. క్వాలిటీ ఎంతనా? వెళ్ళి పంపేయండి. ఏం చేస్తారా మీరు? 74, 75, ఈ రోజు ఒక్క రాఖీ కూడా కట్టించుకోకూడదు అనుకున్నాను. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లా తయారు చేశారు కదా. ఈ రోజు నుంచి నా ఒక్కదానికి తప్ప కాలనీలో అందరికి అన్నీ మీరు